సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, భగవద్గీత భగవంతుడిచే గీయబడిన గీత. ఈ గీతని దాటి ఏ శ్లోకము భగవద్గీతలోనూ చెప్పబడలేదు. శరీర హద్దు, భగవద్గీత శరీర హద్దు. ఈ హద్దును దాటి భగవంతుడు ఏ శ్లోకము చెప్పబడలేదు. శరీరం లోపల ఉన్న జ్ఞానం గురించే శ్రీకృష్ణుడు తెలియచేశాడు. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 46వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవ అర్జున. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: తపస్వికుల కంటే యోగి అధికుడు, అట్లే జ్ఞానుల కంటే ఉత్తముడు, కర్మములు చేయువారి కంటే గొప్పవాడు. కావున నీవు యోగివే కమ్ము. వివరము: దైవమును ఆరాధించు విధానములను 3 రకములుగా విభజించవచ్చును. 1 యోగము, 2 తపస్సు, 3 వ్రతక్రతువులు, యజ్ఞ యాగములు, అనేక విధ విగ్రహ పూజలు. ఇక్కడ ఏమన్నారు? దైవమును ఆరాధించు విధానములను 3 రకములుగా విభజించుకోవచ్చును అని భగవద్గీతలో తెలియచేశారు. అవి యోగము, తపస్సు, వ్రతక్రతువులు, యజ్ఞ యాగములు, అనేక విధ విగ్రహ పూజలు. ఇలా 3 తెగలలో ఎవరిని అడిగినా మేము దైవారాధికులమనియే చెప్పబడుచుందురు. ఈ 3 విధానములలో ఏది పెద్దదని యోచించినా అనేక విధ పూజలు చేయువారి కంటే తపస్సు చేయువారు గొప్పని, తపస్వికుల కంటే యోగులు గొప్పవారని తెలియచున్నది ఈ శ్లోకం ద్వారా. సాధారణ పూజలు చేయువారిలో ఏ శక్తి ఉండదు. వారు తమ కోరికల నిమిత్తము చెట్లకు, జంతువులకు, గ్రామ దేవతలకు పూజ చేయుచుందురు. మరికొందరు మంత్రోపాసకులై చిన్న చిన్న క్షుద్ర దేవతలను వశము గావించుకొనుచున్నవారు కూడా ఉన్నారు. మంత్రమును నియమము ప్రకారము జపించి దాని వలన కొంత శక్తిని పొందిన వారు కూడా ఉన్నారు. మంత్రము జపించడమును తపస్సని చెప్పవచ్చును. చిల్లర పూజలు చేయువారు మొదటి తరగతి వారైతే, మంత్ర జపము చేయువారు 2వ తరగతి వారు. ఈ శ్లోకములో మొదటి తరగతి వారైన పూజా కార్యములు అనగా కార్యములతో కూడుకున్న పూజలు చేయువారని చెప్పారు. వంగడము, లేవడము, ప్రదక్షిణలు చేయటము మొదలగు కార్యములతో కూడుకున్న దాని వలన వారిని కార్యములు చేయువారని చెప్పటము జరిగినది. 2వ తరగతి కిందికి లెక్కగట్టబడిన మంత్రజపము చేయువారిని తపస్వికులు అని అంటున్నాము. మంత్రమును ఉద్దేశంతో జపించటము వలన వారు చేయునది తపస్సని అంటున్నాము. వీరిలో తీవ్ర తపము చేసి దేవతను సాక్షాత్కరింపజేసుకున్నారని పూర్వులు చెప్పగా విన్నాము. ఇప్పటి కాలంలో మంత్రజపము చేసి దేవతలను వశపరుచుకొని వారి ద్వారా కొన్ని పనులు జరుపుకొనుచున్నారని కూడా చెప్పవచ్చును. అలా జరుగుటకు దేవతలు వశమగుటకు ఏదో ఒక శక్తి అవసరము. ఆ శక్తినే తపశ్శక్తి అని అంటున్నాము. మంత్రం ఏదైనా కావచ్చును, వానిలో ఉద్దేశం ఏదైనా కావచ్చును. మంత్ర జపము చేయువానిని తపస్వికుడని చెప్పవచ్చును. 3వ తరగతికి చెందిన యోగులు ప్రత్యేకించిన వారై ఉన్నారు. వీరు పూజా కార్యములు చేయరు, మంత్ర జపములు చేయరు. ఇంద్రియాలకు అతీతమైన మనస్సు, అహముల యొక్క జయమే వీరి ముఖ్య ఉద్దేశమై ఉండును. ఇంద్రియాలకు అతీతమైన మనస్సు, అహముల యొక్క జయమే వీరి ముఖ్య ఉద్దేశమై ఉండును 3వ కోవకు చెందిన వారికి. దాని ద్వారా వీరి కర్మ కాలిపోయి అన్నిటికంటే గొప్పదైన పరమాత్మలోనికే ఐక్యమైపోవుదురు
వీరు బ్రహ్మయోగులుగా కొందరు, కర్మయోగులుగా కొందరు కలరు. కర్మయోగులైన వారు పూజలు చేయువారి కంటే, తపస్సు చేయువారి కంటే తక్కువ వారిగా కనిపించటానికి. సాధారణ పూజలు చేయువారిని మంత్రజపము చేయువారు వారి శక్తి చేత ఇబ్బంది పెట్టవచ్చును. ఉదాహరణకు, ఒక మాంత్రికుడు తన వశములో ఉన్న ఒక దేవతా పేరు గల శక్తితో మరొక పూజారిని అనారోగ్య పాలు చేశారు. మా వద్దకు వచ్చిన పూజారి లోపలనున్న అనారోగ్య కారణమైన ఆ దేవతను ప్రశ్నించగా, ఫలానా మాంత్రికును ఆదేశానుసారము ఈ విధముగా చేశానని ఆ దేవత చెప్పటము జరిగినది. దీనిని బట్టి పూజలు చేయువారి కంటే తపస్వికుడు అధికుడని తెలియచున్నది. తపస్సు చేసేవాడు పూజలు చేయువారి కంటే అధికులు అని అర్థమవుతుంది మనకి ఇక్కడ. మాంత్రికుల చేత ప్రయోగించబడిన శక్తులు యోగుల వద్ద భంగపడి వెనుతిరిగిపోయిన ఎన్నో సంఘటనలు జరిగినవి చాలా ఉన్నాయి. మంత్ర సాధన చే లభించిన తపశ్శక్తి కంటే యోగుల వద్ద గల జ్ఞానాగ్ని ఎంతో పవిత్రమైనది. అణువణువున వ్యాపించి ఉన్న పరమాత్మ శక్తియే జ్ఞానాగ్నిగా తయారైనది. యోగి వద్ద మంత్రశక్తులున్న వారి కంటే, పూజలు చేయవారి కంటే యోగి దగ్గర అణువణువున వ్యాపించిన పరమాత్మ శక్తియే జ్ఞానాగ్నిగా తయారై ఉన్నది కనుక దానిని ఏ శక్తి తాకలేదు, వారిని ఏ శక్తి తాకలేదు. అందువలన తపస్వికుల కంటే యోగులు అధికులు. అంతేకాక యోగమునకు మార్గమును చూపినది జ్ఞానము. జ్ఞానము తెలిసిన తర్వాత యోగము సాధించనగును. జ్ఞానము యొక్క ఫలము యోగమగును. అందువలన జ్ఞానము కంటే యోగం అధికమైనది. పూజా కార్యములు చేయువారి కంటే తపస్వికులు అధికులు కాగా, తపస్వికుల కంటే జ్ఞానులు అధికులు కాగా, జ్ఞానుల కంటే యోగుల అధికులని చెప్పవచ్చును. అన్నిటికంటే యోగులు అధికులైన దాని వలన శ్లోకములో పూజా కర్మలు చేయువారి కంటే, తపస్వికుల కంటే, జ్ఞానుల కంటే యోగులు అధికులు అని ఈ శ్లోకములో తెలియజేశారు. అందుకే కృష్ణుడు, అర్జున నువ్వు జ్ఞాని కంటే యోగివే కమ్ము అని ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలియజేశారు. అందరికీ నమస్కారం.